సినిమా ఫ్లాప్ అని తెలియగానే 100 కోట్లలో 50 కోట్లు వెనక్కిచ్చేసిన ప్రభాస్. డార్లింగ్ సినిమాల్లోనే కాదు బయట కూడా రాజే. అందుకే రాజాసాబ్కి అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. రాజు ఎక్కడున్నా రాజేరా అంటూ కామెంట్స్. ఇంతకీ ఆ సినిమా ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాలీవుడ్ హీరోలు సైతం కుళ్ళుకునేలా ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోగా స్టార్డమ్ తెచ్చుకున్నారు. దేశ విదేశాల్లో కోట్లాది మంది ఫ్యాన్స్కి రోల్ మోడల్ అయ్యారు. సినిమాలతోనే కాదు, తన వ్యక్తిత్వంతోనూ ఎంతో మందిని ఆకట్టుకుంటారు ప్రభాస్. ప్రభాస్తో పనిచేసిన ఏ కోస్టార్ అయినా సరే డార్లింగ్ని పొగడతలతో ముంచెత్తేస్తారు. ఎదుటివారిని ప్రభాస్కి ఇచ్చే మర్యాద, పెట్టే ఫుడ్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రభాస్తో షూటింగ్ ఉందంటే కోస్టార్స్కి ఫుడ్ ఫెస్టివలే. వెజ్ నాన్ వెజ్ భోజనంతో వాళ్ళ పొట్ట పగిలేలా ఫుడ్ పెట్టడం డార్లింగ్కి ఎప్పటి నుంచో ఉన్నటువంటి అలవాటు. నాయక్ సినిమాలో బ్రహ్మానందం అన్నట్టు ఎవడైనా కొట్టి చంపేస్తాడు, పొడిచి చంపేస్తాడు, వీడేంటి ఫుడ్ పెట్టి చంపేసేలా ఉన్నాడు అని కూడా ప్రభాస్ గురించి బయట సరదాగా మాట్లాడుతూ ఉంటారు సినీ యాక్టర్స్. సినిమాలో విలన్లని తుక్కురెగ్గొట్టే ప్రభాస్ నిజ జీవితంలో అంతే ప్రశాంతంగా, ఎంతో హ్యుమానిటీతో ఉంటాడు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే డీటెయిల్స్ తెలుసుకొని మరి తన వంతు హెల్ప్ చేస్తారు. ప్రభాస్తో కలిసి ది రాజాసాబ్లో నటించినటువంటి బాలీవుడ్ నటి జరీనా వాహబ్ సైతం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ లాంటి మంచి మనిషిని తాను ఎక్కడా చూడలేదని, తనకు అలాంటి కొడుకు కావాలని అన్నారంటే డార్లింగ్ మనసు ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. లేటెస్ట్గా ప్రభాస్ చేసినటువంటి ఒక గొప్ప సాయం గురించి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన సినిమా ఫ్లాప్ అయిందని తెలిసి ప్రభాస్ తన రెమ్యునరేషన్లో ఏకంగా 50 కోట్లు వెనక్కిచ్చి డిస్ట్రిబ్యూటర్ని ఆదుకున్నారని ఓ తమిళ్ డిస్ట్రిబ్యూటర్ చెప్పినటువంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ పూజా హెగ్డే పేరుగా వచ్చినటువంటి రాధేశ్యామ్ సినిమా కోసం 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా భారీగా నష్టపోయారు. దీంతో ప్రభాస్ తన రెమ్యునరేషన్లో 50 కోట్లను ప్రొడ్యూసర్కి తిరిగిచ్చేసి ఆ మొత్తాన్ని తన సినిమా వల్ల నష్టపోయినటువంటి డిస్ట్రిబ్యూటర్లందరికీ పంచమని చెప్పారు. అది ఆయన మంచితనం అని కూడా చెప్పుకొచ్చారు. ప్రభాస్లా ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ల కష్టాలు పట్టించుకునేటువంటి హీరోలు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు అని కూడా ఆ డిస్ట్రిబ్యూటర్ అన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరు, నిజంగానే ప్రభాస్ 50 కోట్లు తిరిగి ఇచ్చేశారా అన్న దానిపై క్లారిటీ అయితే రాలేదు. కానీ ప్రభాస్ మంచి గుణం గురించి తెలిసిన వారు మాత్రం ఇది నిజమే అయి ఉంటుందని కూడా అంటున్నారు. మిగతా హీరోలు కూడా ప్రభాస్లా ఆలోచిస్తే ఇండస్ట్రీ బాగుపడుతుందని కూడా అభిప్రాయపడుతున్నారు. అండ్ ప్రజెంట్ రాజాసాబ్లో నటిస్తున్నందుకు కూడా ప్రభాస్ కేవలం 50 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటున్నాడని కూడా టాక్ నడుస్తుంది. ఎందుకంటే ఆదిపురుష్ సినిమాని తెలుగులో రిలీజ్ చేసినటువంటి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అప్పట్లో భారీగా నష్టపోవడం వల్ల ఇంత తక్కువ రెమ్యునరేషన్స్కి ప్రభాస్ రాజాసాబ్ చేస్తున్నారని టాక్ కూడా ఉంది. ఎందుకంటే అప్పట్లో సినిమా ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో అండ్ చాలా బడ్జెట్ పెట్టి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది కొనుక్కొని. బట్ ఆ సినిమా ఊహించని రీతిలో పెద్ద డిజాస్టర్ కావడంతో ప్రొడ్యూసర్స్కి అనూహ్యమైనటువంటి లాస్ రావడం జరిగింది. సో అందుకోసమనే రాజాసాబ్ ప్రాజెక్ట్కి కేవలం 50 కోట్ల, అంటే ప్రజెంట్ డార్లింగ్ ఉన్నటువంటి మార్కెట్ ప్రకారం 150 కోట్ల నుండి 200 కోట్ల వరకు కూడా రెమ్యునరేషన్ ఉంటుంది. బట్ కానీ గతంలో ఆదిపురుష్ వల్ల లాస్ అయినటువంటి ప్రొడ్యూసర్స్ చేయబట్టి రాజాసాబ్ సినిమాని కేవలం 50 కోట్లతో తీస్తూ కూడా ఉన్నారని కూడా టాక్ నడుస్తుంది. సో మొత్తంగా ఇది ప్రభాస్ మంచితనం అని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో అండ్ ముందు గతంలో కూడా చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా ప్రభాస్ నుంచి చూసాం. సో ఇదేమీ కొత్త కాదు, బయట కూడా రాజు ఎక్కడున్నా రాజేరా అంటూ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసేయండి.